హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 16/3/2024 శనివారము ఉదయము 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం నిన్నటి వరకు స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్ అని ఆ విషయానికి సంబంధించి తెలుసుకున్నాం. ఈరోజు ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ ఉనికి, ఉండడం. ఎవరు ఉండడం? మానవుడు. మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, మానవుడి యొక్క ఉనికి. ఏంటి ఇక్కడ ఉన్నాడు అంటే దేనికి ఉన్నాడు ఇక్కడ? ద పర్పస్. మనం ఫోన్ దగ్గరికి వచ్చి ఫోన్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దేనికి? ఒక విషయం మనం తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడానికి, తెలియని విషయం తెలుసుకోవడానికి ఇక్కడ చేసుకున్నాం. ఇట్లా మరి మానవుడు ఎందుకున్నాడు ఇక్కడ? మానవుడి యొక్క ఉనికి యొక్క అవసరం ఏంటి? మానవుడి యొక్క అవసరం ఏంటి ఇక్కడ? దానివల్ల ఉపయోగం ఏంటి? పర్పస్.
ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. వై దెన్, అది ఈ యొక్క మానవుడి ఉనికి, మానవుడిగా జన్మ తీసుకున్నందుకు దేనికి, ఉపయోగం ఏంటి, మానవ జన్మ యొక్క పరమార్థం ఏంటి? ఇక్కడ ప్రశ్న ఏంటంటే మానవ జన్మ పరమార్థం, దేనికోసం ఈ మానవ జన్మ మనకి ఇవ్వబడింది, ఆ విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వై దెన్ అంటే మనం మామూలుగా ఏమంటాం, పుట్టామంటే బాల్యావస్థ గడిపేస్తాం ఆటల పాటలతో, యవనావస్థ వస్తుంది, వివాహం చేసుకోవటం, పిల్లల్ని కంటాం, సంసార సుఖాన్ని అనుభవిస్తూ పిల్లల్ని కనడం, మరలా వాళ్ళని పెంచడం, వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించడం, వాళ్ళకి ఉద్యోగం, వృత్తి, వ్యాపార ఉద్యోగాలు లాంటివి ఏదైనా ఏర్పాటు చేయటం, వివాహం చేయటం, ఇట్లాగా. తర్వాత వాళ్ళ పిల్లలు పుడితే ఆ మనవాళ్ళ మనవరాళ్ళ సంతానాన్ని చూసుకుంటా ఉండడం. ఇక ఎట్లాగూ మనకి పుట్టిన దగ్గర నుంచి చివరి రోజు వరకు ఆహారం కోసం కొంచెం ప్రయత్నం చేయటం, ఆహారాన్ని సంపాదించుకోవటం, ఆహారాన్ని భుజించటం, నిద్రపోవటం, ఇట్లాగా జరిగిపోతుంది. మరి జంతు స్థితి కూడా అలాగే జరిగిపోతూ వచ్చింది. జంతు స్థితి ఉదయం లేవంగానే వేటాడడం, ఆహారం కొరకు వేటాడడం, ఆహారం కొరకు అన్వేషణ బయలుదేరుతుంది. పొద్దున్నే వాళ్ళ గూళ్ళ నుంచి బయలుదేరి ఆహారాన్ని వెతుక్కొని, ఆహారాన్ని సేకరించి భుజించి తిరిగి సాయంత్రానికి గూడు చేరతాయి, తమ గూళ్ళకి చేరతాయి, రాత్రి విశ్రాంతి తీసుకుంటాయి, మరలా ఉదయం వెళ్తాయి. మధ్యలో సీజన్ వచ్చినప్పుడు మేటింగ్ కలవటం జరుగుతుంది, మరలా సంతానం. కాకపోతే మనలాగా వాటిని పోషించటం, వాటికి చివరిదాకా వాళ్ళ గురించి చూడటం అనేది వాటికి లేదు. ముందు ఉన్న ఒక వారం 10 రోజులు అన్నట్టుగా అప్పటి వరకు ఆహారాన్ని తీసుకొచ్చి నోటికి అందిస్తే తర్వాత అది రెక్కలు రాగానే ఇంకా దాని దారి అది వెళ్ళిపోతుంది. దానికి సంబంధం లేదన్నట్టుగా ఇట్లాగా ఆహార అన్వేషణ వీటితోనే గడిచిపోయింది. అట్లాగే మనదే గడిచిపోతుంది కొంచెం తేడాతో. దీనికోసమేనా మనం మానవుడి యొక్క ఉనికి ఈ విషయాల కొరకేనా, ఇంకేదన్నా పరమ ప్రయోజనం ఉందా? Why then does the human spirit become incarnate in a physical body? ఇప్పుడు హ్యూమన్ స్పిరిట్ అంటే ఆ జీవాత్మ ఏం జరుగుతుంది? బికమ్ ఇన్కార్నేట్ ఇన్ ఏ ఫిజికల్ బాడీ, ఈ భౌతిక దేహంలోకి దిగింది. మనం మానవుడు అనగానే రెండుగా విభాగింపబడింది, భౌతిక దేహము, ఈ దేహాత్మ, దీంట్లో ఇది ఉపాధిగా తీసుకుని ఉన్నటువంటి జీవాత్మ, దీంట్లోకి దిగినటువంటి జీవాత్మ. ఈ రెండిటి యొక్క కలయిక, జీవాత్మ దేహాత్మ యొక్క కలయికగా మానవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. హ్యూమన్ స్పిరిట్ బికమ్ ఇన్కార్నేట్ ఇన్ ఎ ఫిజికల్ బాడీ విత్ ద కాన్సిక్వెంట్ లాస్. ఇప్పుడు జీవాత్మ పూర్తి ఎరుకతో ఉన్నవాడు, తన స్వస్థితి ఏంటో,
తనకి భగవంతుడికున్న సంబంధం ఏంటో, తన యొక్క నేచర్, తన యొక్క స్వస్థితి ఏంటో పూర్తిగా ఎరిగి ఉన్నవాడు. ఏమాత్రము మరపు లేకుండా. మరి అటువంటి వాడు కాస్త ఈ దేహాత్మలోకి దిగడం ఎందుకు? వై దెన్? ఎందుకు అట్లాగా? మరి దిగినందువల్ల ఏమైంది? విత్ ద కాన్సిక్వెంట్ లాస్. దాంతో ఏమైంది? ఫాలోయింగ్ యాజ్ అ రిజల్ట్ ఆర్ ఎఫెక్ట్, ఫలంగా ఏంటి జరిగింది మనకి? లాస్ వచ్చింది. పెద్ద లాస్, మామూలు లాస్ కూడా కాదు. పెద్ద నష్టం అన్నమాట. తీరని నష్టం అన్నట్టుగా. హౌఎవర్ టెంపరరీ. అయితే కొంతకాలమే అయినప్పటికీ, తాత్కాలికమైనప్పటికీ ఆ లాస్ అనేది తాత్కాలికమైనప్పటికీ ఏమిటి ఆ లాసు? మన స్థితిని మర్చిపోవటం. జీవాత్మ తన స్థితిని మర్చిపోవటం. ఈ దేహాత్మతో కలిసిపోయి దేహాత్మగా వ్యవహరించటం. ఇక్కడ ప్రస్తుతం మనకేం జరుగుతుంది? దేహాత్మగా మనం వ్యవహరిస్తున్నాం. దేహానికి పరిమితం అయిపోయి ఈ భూలోకము, ఈ భౌతిక లోకము, ఈ స్థూల జగత్తుకి సంబంధించి, ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి ఈ దేహంతో, ఈ దేహం వరకే మనం పరిమితం అయిపోయి, వీటి వరకే మన జీవనాన్ని కొనసాగిస్తూ, మన ఆలోచనలు అంతవరకే పరిమితం చేస్తూ సాగిపోతుంది. అంటే మన అసలైన స్థితి పూర్తిగా మర్చిపోయాం. హౌఎవర్ కాన్సిక్వెంట్ లాస్, హౌఎవర్ టెంపరరీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఏంటి మర్చిపోయాం? ఇట్స్ డివినిటీ అండ్ యూనిటీ విత్ గాడ్. స్పిరిట్ అంటే జీవాత్మ యొక్క తురియాత్మ జీవాత్మగా మారి ఈ భౌతిక దేహాత్మలోకి వచ్చేసింది. దేహాత్మలోకి, ఈ ఉపాధిలోకి చేరింది. ఉపాధిలోకి చేరేటప్పుడు కల్లా ఏం జరిగింది అక్కడ? తన స్వస్థితిని మర్చిపోయింది. కాన్సిక్వెంట్ లాస్. కాకపోతే అది పర్మనెంట్ కాకుండా టెంపరరీ, అంటే తాత్కాలికంగా. దీంట్లో చేరడంతో తాత్కాలికంగా మనకి ఆ మరపు అనేది వచ్చింది. ఏంటి మర్చిపోయాము? తన యొక్క దివ్యత్వం. తురియాత్మ పరమాత్మతో పరమాత్మగా ఉన్నది. అది కాస్త ఆత్మ, బుద్ధి, మనస్సులతో కలిసి జీవాత్మగా మారింది. జీవాత్మ కూడా పూర్తిగా ఎరుకతో ఉన్నదే. తన యొక్క స్వస్థితి, తనకి భగవంతుడికి ఉన్న సంబంధం పూర్తిగా ఎరుకతో ఉన్నది అంతవరకు. ఎప్పుడైతే ఈ దేహాత్మలోకి దిగిపోయిందో పూర్తిగా మరపు వచ్చేసింది. మరపు వచ్చేసి తన యొక్క స్వస్థితి, దానికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం, ఇవి పూర్తిగా లాస్ అయిపోయింది మనకి. తీరని నష్టం సంభవించింది ఇప్పుడు. ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ఈస్ స్పిరిచువల్, ఇంటలెక్చువల్, కల్చరల్ అండ్ ఫిజికల్ ఎవల్యూషన్. కాబట్టి ఇప్పుడేంటి? ఆ మరపు నుంచి మరలా తేరుకోవటం మనం. మరలా గుర్తుకు తెచ్చుకోవటం. మన స్వస్థితిని, మర్చిపోయిన స్థితిని గుర్తుకు తెచ్చుకోవటం. ఏదైతే పోగొట్టుకున్నామో దానిని మరలా పొందటం. అట్లా పొందాలి అంటే ఎట్లాగా? ఎవల్యూషన్, పరిణామం, పరిణామ పద్ధతిలో పరిణమిస్తూ క్రమక్రమంగా. పరిణమిస్తూ క్రమక్రమంగా మరలా మన అసలైన స్థితి గుర్తుకు తెచ్చుకోవటం అనే దాంట్లోకి వెళ్తాం. స్పిరిచువల్, ఇంటలెక్చువల్, కల్చరల్ అండ్ ఫిజికల్ ఎవల్యూషన్.
ఇట్లా ఈ పరిణామం ద్వారా అభివృద్ధి చెందుతూ క్రమక్రమంగా తిరిగి మనము పోగొట్టుకున్నటువంటి జ్ఞాపక శక్తిని తిరిగి పొందటం, మన స్వస్థితిని తిరిగి పొందటం. This is a dual process consisting on the one hand of the gradual unfoldment from latency to full potency of man's threefold spiritual attributes, and on the other of the evolution of his four material vehicles to a condition in which they perfectly make manifest the developed powers of the human spirit. Life in a physical body is essential to this attainment. దీని ద్వారా ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఎ డ్యూయల్ ప్రాసెస్, అంటే ద్విముఖ చర్యగా అనమాట. జంటగా ద్విముఖముగా రెండు పద్ధతుల్లో ఇది రెండు విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఇది ఈ పరిణామము రెండు విధాలుగా జరగటం. ఈ రెండు విధాలుగా పరిణామం జరిగితే గాని జరుగుతుండగా ఏమవుతున్నప్పుడు మనము పోగొట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో ఆ డివినిటీ అండ్ యూనిటీ విత్ గాడ్ అన్న దాంట్లోకి మనం వస్తాం. మన స్వస్థితిలోకి మనము తిరిగి ఆ స్వస్థితిని పొందుతాం. దాని పట్ల మనం మేల్కొంటాం. ఎట్లాగా డ్యూయల్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆన్ ద వన్ హ్యాండ్, ఒక ప్రాసెస్ ఏంటి, ఒక విధానము రెండు విధానాలుగా ఇది పరిణమిస్తూ ఉంది. ఇక్కడ ఏమున్నాయి ఇప్పుడు? చైతన్యము, జీవము, లేక చైతన్యము, రూపము. ఇప్పుడు దేంట్లోకి ఈ స్పిరిట్ వచ్చింది? స్పిరిట్ జీవము. దేంట్లోకి వచ్చింది? ఫిజికల్ బాడీలోకి వచ్చింది, అంటే రూపంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రూపము పరిణామము చెందుతూ పరిణమిస్తూ, చైతన్యము పరిణమిస్తూ అంటే తన మీద ఉన్నటువంటి ఆ ముసుగు క్రమక్రమంగా తొలగటం. తను పరిణమించడానికి ఏముంది అక్కడ? రూపం ఎప్పుడైతే పరిణమిస్తూ ఉందో ఆ ప్రయత్నంగా ఇది కూడా జరిగిపోతూ ఉంటుంది. దీని మీద వేసిన ముసుగు కదా, అది కప్పివేశారు. రూపము కప్పివేయబడేటప్పుడు కల్లా ఇది కనపడకుండా అయిపోయింది. చైతన్యము, జీవము కనపడకుండా అయ్యేటప్పుడు కల్లా తన స్థితిని మర్చిపోయినట్టుగా అయింది. ఈ రూపము పరిణమిస్తూ ఉండగా కొంచెం కొంచెం ఆ కప్పివేసింది తొలగిస్తూ ఉండగా అప్పుడు ఏమవుతుంది? చైతన్యము అంటే సూర్యుడు మనం ఉదయించేటప్పుడు మొట్టమొదట కొద్దిగా కాంతి వస్తుంది అంతే. సూర్యుడు అసలు కనపడ్డాడు. ఆ ఉషోదయాన్ని మనం పరిశీలిస్తే సూర్యుడు ఉదయించటాన్ని క్రమక్రమంగా పూర్తిగా కనిపిస్తాడు. అంటే భూమి యొక్క ఆ ముసుగులో ఉండిపోయి కనపడలేదు రాత్రి చీకట్లో. ఆ చీకటి నెమ్మదిగా కరిగిపోతుండగా, అంటే తను రావటము, చీకటి కరిగిపోవటం రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ డ్యూయల్ ప్రాసెస్ ఏకకాలంలో జరుగుతున్నాయి. రెండు రకాలైన పరిణామాలు ఒకే కాలంలో ఒకేసారిగా జరిగిపోతున్నాయి. సూర్యుడు ఎట్లాగైతే సూర్యుడు రావటము, చీకట్లో వెళ్ళిపోవటం, ఏది ముందు ఏది వెనకంది కాదు, రెండు ఒకేసారి. సూర్యుడు మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగటం, ఏది ముందు ఏది వెనక లేదు, ఏకకాలంలో ఒకేసారి. అట్లాగే సూర్యోదయము, వెలుగు రావటం, ఉదయపు వెలుగు రావటం, వెలుగు వస్తూ ఉండగా చీకటి తొలగిపోవటం, చీకటిలో కప్పివేయబడడం వల్ల వెలుగు లేకుండా పోయింది మనకి. ఆ సూర్యుడు కప్పివేయబడ్డాడు.
సూర్యుడు కప్పివేయబడటంతో మనము డివినిటీ అండ్ యూనియన్ విత్ గాడ్ అన్న విషయాన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడేం జరుగుతుంది? అది నెమ్మదిగా ప్రకాశిస్తూ ముందుకి రావటం. నెమ్మదిగా చీకట్లు వెనక్కి వెళ్ళిపోవటం. చీకట్లు తొలగిపోవటం, వెలుగు రావటం ఒకేసారిగా జరిగిపోతూ ఉంది. పూర్తిగా వెలుగు వచ్చింది. అంటే పూర్తిగా స్వస్థితిలోకి వచ్చాం. ఇది పరిణామం అంటే. క్రమాభివృద్ధి. అంటే ఇది మనకి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట లేకపోతే ఒక అరగంట మనం జాగ్రత్తగా సూర్యోదయాన్ని పరిశీలిస్తే ఒక అరగంట సేపు మనము సమయాన్ని తీసుకొని అక్కడ కూర్చొని ఎదురుగా పరిశీలిస్తూ ఉంటే చీకటి ముందు మనం అందుకనే ప్రేయర్ చేసేటప్పుడు ఉదయం ప్రేయరు మొత్తం లైట్‌లన్నీ ఆపేసేసి బయట కూర్చుంటే సరే. ఇంట్లో కూర్చున్నప్పుడు గది తలుపులన్నీ తీసేసి, కిటికీ తలుపులు, గది తలుపులు ఓపెన్ జేసి, లైట్లు అన్నీ ఆపేసేసి చీకటిగా ఉంటుందప్పుడు. ఉదయం 6కి. ఇక ప్రేయర్ మొదలుపెడతాం. క్రమక్రమంగా ప్రేయర్‌లో సగానికొస్తాం. సగానికొచ్చేటప్పటికల్లా ప్రారంభించినప్పుడున్న చీకటి లేదు. కొంత వెలుగైపోతుందది. చీకటి తగ్గుతుంది. అంతకుముందు చిక్కగా ఉన్న చీకటి పలచబడుతుంది. దాని స్థానంలో వెలుగు. పల్చటి వెలుగు. అంటే పల్చటి వెలుగు, పల్చటి చిక్కటి. పలచటి చీకటి. ఇంకొంచెం ప్రేయర్ చివరిలోకొచ్చేస్తాం. అరగంట దాదాపు పడుతుంది గదా! ఇప్పుడు చిక్కటి వెలుగు పూర్తిగా పలుచనైపోయి అసలు లేని పూర్తిగా వెలుగులో కలిసిపోయినటువంటి చీకటి. ఇప్పుడు పూర్తిగా మన స్వస్థితిలోకొచ్చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది మనకి ఇదే పరిణామం ఇట్లాగా జరుగుతూ ఉంది. మనకి కొన్ని యుగాలు పడుతుంది. భౌతిక దేహంలోకి చేరటానికి కొంత సమయం పడుతుంది. అట్లాగే మరలా దేహంలో చేరిన తర్వాత మన యొక్క స్వస్థితిని మర్చిపోయి, మన డివినిటీ, మన యూనియన్ విత్ గాడ్ అన్న విషయాన్ని మర్చిపోయి, పూర్తిగా స్థూలంగా ఉన్న దాని నుంచి క్రమంగా వికాసం చెందుతూ, పరిణమిస్తూ, పరిణామంలో అభివృద్ధి చెందుతూ మరలా మన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవటం. ఇది ఇలా 2 పద్ధతులుగా జరుగుతుందిది. ఎట్లాగా? రూపము, జీవము. ఈ 2 గూడా పరిణమిస్తూ ఉన్నాయి. జీవము పరిణమించాల్సింది అవసరమేం లేదు. కాపోతే జీవం మీద సూర్యుడు ఏం పరిణమించాడాయన అక్కడ? సూర్యుడేమన్నా పరిణమించాడా? అభివృద్ధి చెందాడా సూర్యుడు? తన నిరంతర మిట్ట మధ్యాహ్నం ప్రకాశం ఎలాగా ఉంటుందో అట్లాగే ప్రకాశము 24 గంటలు. అంతేగాని మిట్ట మధ్యాహ్నమేమో ఎక్కువ వెలుగు, తర్వాత నీరసంగా మళ్ళీ వెలుగు తగ్గిపోవటం, పూర్తిగా వెలుగు లేకుండా ఉండడం. మళ్ళీ 12 గంటలయిపోయాక, రాత్రి మొత్తం అయిపోయాక, మళ్ళీ ఉదయానికి కొంచెం వెలుగు తీసుకొని హమ్మయ్య! అని పైకి లేచి నెమ్మదిగా మళ్ళీ వెలుగు కొంచెం కొంచెం పెరుగుతూ మిట్ట మధ్యాహ్నానికి పూర్తి వెలుగు రావటం. అలాగా ఉందా వాస్తవంగా సూర్యుడికి? సూర్యుడిలో అది లేదు గదా! చైతన్యంలో అది లేదు. ఆ చైతన్యం ఈ భూమిలో ఉండేటప్పుడు అంటే భూమికి సంబంధంగా ఉండేటప్పుడు కల్లా. ఈ స్పిరిట్ అన్నది, ఆ జీవాత్మ అన్నది ఈ దేహాత్మను ఉపాధిలోకి చేరిపోవటం వల్ల, ఈ మానవ శరీరంలోకి రావటం వల్ల ఈ మాదిరి అయిన వ్యవహారం మొదలైంది. అంటే జీవము గూడా, చైతన్యం గూడా పరిణమిస్తుంది అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. అదేమి పరిణమించట్లేదు. అది అప్రయత్నంగా దాని మీద కప్పడి కా దాని మీద ఏదైతే కప్పబడి ఉందో, ఈ స్థూల జగత్తుకి సంబంధించి, స్థూల దేహానికి సంబంధించి పూర్తిగా కప్పేసి ఉంచారో, అది రూపము పరిణమించే కొలది క్రమక్రమంగా.
దాని మీద ఉన్న తొడుగు, దాని మీద కప్పినటువంటి ఇది తొలగిపోతూ, తొలగిపోతూ పూర్తి వెలుగుతో వస్తుంది. మిట్ట మధ్యాహ్నపు వెలుగు వచ్చేస్తుంది. మిట్ట మధ్యాహ్నపు వెలుగు వచ్చిందంటే మనం పూర్తిగా మన స్వస్థితిలోకి వచ్చేసాం. ఆ దైవానుభూతిలోకి, ఏకత్వానుభూతిలోకి వచ్చేసాము అని. దిస్ ఈజ్ ఏ డ్యూయల్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆన్ ద వన్ హ్యాండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్ ఫ్రమ్ లాటెన్సీ టు ఫుల్ పొటెన్స్ ఆఫ్ మ్యాన్స్ త్రీ ఫోల్డ్ స్పిరిచువల్ అట్రిబ్యూట్స్. అంటే మనం హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ, ఇది మనకి ఎప్పుడు నిరంతరము గుర్తుండాలి. ఇంకా దేహము ఇదంతా ఒకటిగానే కనిపిస్తున్నప్పటికీ ఇది రెండిటితో కలిసిపోయి ఉన్నది. రెండు భాగాలుగా ఉన్నదాన్ని అతికిచ్చినట్టుగా ఉందన్నమాట ఇది. హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ, ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇట్లాగా అతుక్కునేటప్పుడు కల్లా ఏమైంది, మార్పు వచ్చేసింది. లాస్ట్, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. అంటే మనం ఏం మర్చిపోయాం, డివినిటీ అండ్ యూనిటీ విత్ గాడ్. ఆ రెండు విషయాలు మర్చిపోయాం. భగవంతునితో మనకున్న సంబంధం, మన అసలైన స్థితి, మన దివ్యత్వం, అది మర్చిపోయాం మనం అన్నది కదా. కాబట్టి ఇక్కడ ఏం ఏం చేస్తున్నాడు, ఊర్ధ్వ త్రిభుజి దీంట్లోకి వచ్చేసింది కాబట్టి అది కూడా పరిణమిస్తూ ఉంటుంది. అన్ఫోల్డ్మెంట్ ఫ్రమ్ లాటెన్సీ టు ఫుల్ పొటెన్సీ ఆఫ్ మ్యాన్స్ త్రీ ఫోల్డ్ స్పిరిచువల్ అట్రిబ్యూట్స్. ఆ మూడు విధాలుగా ఉన్నటువంటి ఆత్మ, బుద్ధి, మనస్సుకి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆత్మకి సంబంధించి ఆధ్యాత్మిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అండ్ ఫ్రమ్ లాటెన్సీ టు ఫుల్ పొటెన్సీ. మనం సూర్యుడు పూర్తిగా కనపడకుండా ఉన్న దాని నుంచి పూర్తిగా మరుగుపడిపోయినటువంటి ఆ లక్షణాలు, అద్భుతమైన దివ్య లక్షణాలు అవి పూర్తిగా మరుగున పడిపోయినాయి. జీవానికి సంబంధించి, చైతన్యానికి సంబంధించిన లక్షణాలు, ఆ దైవానికి సంబంధించిన లక్షణాలు కదా, అవన్నీ ఏమైనా ఇక్కడ మరుగున పడిపోయినాయి. దీంతో చేరటంతో, లోయర్ క్వాటర్నరీతో చేరటంతో పూర్తిగా మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయింది ఫ్రమ్ లాటెన్సీ టు ఫుల్ పొటెన్సీ. అంటే గుప్తంగా, గూఢంగా ఉండిపోయింది ఇప్పుడు అది. అంతేగాని మరుగున పడిపోయిందని ఆ లక్షణాలన్నీ పోలా దానికి. మళ్ళీ ఆ లక్షణాలని తెచ్చుకోవటం కాదు ఇక్కడ. లక్షణాలు యథావిధంగా, యథాతథంగా అలాగే ఉంది. జీవాత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో యథాతథంగా ఏ మాత్రము మార్పు లేకుండా అలాగే ఉన్నాయి. కానీ అవి ప్రకాశించటం లేదు. ఇదే మనం లాంతరు మనం గుర్తుకు తెచ్చుకోండి. పాత రోజుల్లో లాంతరు వాడేవాళ్ళం. లాంతరు లోపల ఒత్తి కిరోసిన్ ఉండేది అడుగున. ఆ ఒత్తితో మనం ఒత్తిని వెలిగిస్తే దీపం వెలుగుతుంది. చుట్టూ అద్దం, లాంతరు అద్దం ఉంటుంది. ఆ అద్దాన్ని చక్కగా తుడిచి మనం పెడతాము. అది వెలిగించి ఆ అద్దాన్ని దానికి పెడతాం. అప్పుడు ఆ అద్దంలో నుంచి చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ఒత్తి వెలుగుతూ. కాసేపు బాగానే ఉంటుంది. ఇంకా కొంతసేపటికి ఏమవుతుందది, ఈ ఒత్తి మరి మండుతూ ఉంటుంది గదా! మండుతూ ఆ ఒత్తిలో ఉన్న భాగం కాలిపోతూ ఉంటుంది. అది మండుతూ ఉందంటే అర్థం ఏంటి? ఒత్తి ఇక్కడ కాలిపోతూ ఉంటుంది. అలాగే కింద వచ్చినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, ఆ కిరోసిన్ ఏదైతే ఉందో అది గూడా దగ్ధమవుతూ ఉంటుంది. ఆ కిరోసిన్‌తో దగ్ధమవుతూ ఈ ఒత్తి గూడా, ఈ ఒత్తికి సంబంధించిన పత్తిది ఏదైతే ఉంటుందో అది కొంత దగ్ధమవుతూ ఉంటే గాని ఇది వెలుగు మనకు ప్రకాశం రాదు. ఈ 2 దగ్ధమవ్వటం వల్ల ఏమవుతుంది? పొగ ఏర్పడుతుంది. ఆ పొగ ఏమవుతుంది? ఈ చుట్టూ ఉన్న అద్దం మీద పేరుకుపోతుంది. బయటికి రావడానికి అవకాశం లేదు గదా! అద్దం చుట్టూ ఉండిపోయింది గాబట్టి. ప బయటకొచ్చే అవకాశం ఉంటే అప్పుడు చుట్టూ అది దాన్ని ఆవరించి ఉండటం ఉండదు. పేరుకుపోవటం ఉండదు. అద్దం మీద పేరుకుపోవటం ఉండదు.
బయటికి వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆ పొగ ఏమవుతుంది? అద్దం చుట్టూ లోపల వైపు అద్దం చుట్టూ అలాగా పేరుకుపోతుంది. పూర్తిగా పొగతో పేరుకుపోతుంది. కొన్ని గంటల తర్వాత చూస్తే, ఇంకా మిణుకుమంటూ లోపల అసలెలుగుతుందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే పూర్తిగా చీకటిగా ఉన్నట్టుగా అయిపోయింది. పూర్తిగా పొగతో మొత్తం మసి బట్టేసిందది. దాన్ని మసి అంటాం. పూర్తిగా మసి లోపల అద్దం చుట్టూ ఏర్పడిపోయింది. అద్దం నిండా మసే ఇక. మరి అంతకుముందు మసి లేదు. మసి ఎప్పుడొచ్చింది? ఈ అద్దము ఈ అద్దమేంటి? రూప జగత్తుకు సంబంధించింది. దేహముకి ప్రతీకగా, సంకేతంగా. ఆ లోపల దీపము జీవాత్మకి సంకేతంగా మనం చూసుకుంటే. దీంట్లోకి రావడం వల్ల ఏమైంది? పొగొచ్చేసింది. ఆ మసి చుట్టూ పేరుకుపోయింది. చుట్టూ ఆ అద్దం మీద వచ్చేసింది. దాంతో అద్దం నిండా మసి అయిపోయింది. మసి ఉండటం వల్ల మనకి ఆ అద్దం లోపల ఏముందో కనపట్లేదు. మరి లోపల ఎలగట్లేదా అది? లోపల ఉన్నటువంటి ఆ ఒత్తి ఎలుగుతుందా లేదా? ఈ మసి పట్టకుండా చక్కగా అద్దాన్ని శుభ్రం జేసి, అద్దాన్ని వెలిగించి, తర్వాత అద్దం బెట్టేసి, అద్దాన్ని బిగించి, అలాగా పెట్టాం. అప్పుడు చక్కగా ఎలుగుతోంది గదా అది. ఎంత ప్రకాశం గదంతా నిండిపోయింది దాని యొక్క ప్రకాశంతో. గదంతా మనం పనులు జేసుకోవటానికి వీలుగా. అంటే ఒకప్పుడు విద్యుత్ శక్తి లేని రోజుల్లో మరి ఆ లాంతరే గదా మనకి ఆధారం. చక్కగా కనిపిస్తుంది. గదంతా వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో మనం పనులు గూడా చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడేమైంది కొన్ని గంటల తర్వాత మసి ఏర్పడింది. చుట్టూ మసి, అద్దం నిండా మసి. అంతకుముందు అద్దం ఎలాగుంది? చక్కగా పారదర్శకంగా, ఏమి మరకలు లేకుండా. ఆ అద్దంలో నుంచి అవతల వైపుకి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు అద్దం అక్కడ అడ్డం లేని ఏది అడ్డం లేకుండా మనం వస్తువుని ఎలాగా చూడగలమో, ఈ అద్దం ద్వారా గూడా అంత స్పష్టంగా చూస్తున్నాం మనం. మసి బట్టేసింది. ఇప్పుడేంటి వెలుగుందా మరి? ఆ గదంతా అంతకుముందున్న వెలుతురు ఇప్పుడేమైంది? చీకటిగా ఉండిపోయింది. అది మిణుకుమంటూ ఎలుగుతుందా అన్నట్టుగా ఉంది. అక్కడ వెలుతురే లేదన్నట్టుగా. అంటే అసలు ఒత్తి వెలుగుతుందా అని అనుమానం వచ్చేంతగా అయిపోయింది. మరి లోపల ఒత్తి ఎలుగుతుందా లేదా? శుభ్రంగా, హాయిగా, శుభ్రంగా వెలుగుతూ ఉంది. అంతకుముందు ఎట్లా వెలుగుతూ ఉందో అట్లాగే వెలుగుతూ ఉంది. మసి లేనప్పుడు ఎలాగా వెలుగుతూ కాంతినిచ్చిందో, అంతే కాంతితో వెలుగుతోందది. అంతే కాంతినిస్తోంది. కానీ ఆ కాంతి ఎక్కడి వరకు ఆగిపోయింది? మసి దగ్గర ఆగిపోయింది. బయటికి రావటం లేదిక. అట్లాగా ఈ చైతన్యము, ఈ జీవము, ఈ జీవాత్మ భౌతిక దేహంలోకొచ్చేటప్పుడు కల్లా, ఇక్కడ మసి పెట్టేసినట్టయిపోయి, మొత్తం మన స్థితిని మర్చిపోయిన దీనికి వచ్చాం. అంటే లోపల అసలు జీవము దాని యొక్క లక్షణాల్ని ఎంత అద్భుతమైన కాంతి అక్కడ వస్తోంది మరి. ఏది ఆ కాంతి? లేదు. మిణుకుమన్నట్టుగా ఉంటా ఉంది. అంటే అట్లా గుప్తంగా, గూఢంగా, అంతర్గర్భితంగా వెలుగు మనకి కనబడకుండా ఉండిపోయిందది. అట్లా మన దేహంలోకొచ్చిన జీవాత్మ యొక్క విషయము అట్లాగా ఉంది. ఫ్రమ్ లాటెన్సీ. అది. అక్కడ లాటెన్సీ అంటే అది గుప్తముగా ఉంది. జీవాత్మ దీంట్లో చేరకముందు ఎటువంటి లక్షణాలతో ఉందో, ఎటువంటి ప్రకాశముతో ఉందో, తన యొక్క స్థితి పూర్తిగా గుర్తుతో ఉందో, అట్లాగే దీంట్లో ఎప్పుడైతే చేరిందో, చేరిన మరో క్షణం నుంచి అక్కడి నుంచి మసిబట్టేసి, ఇంక పూర్తిగా దాని యొక్క కాంతిని కోల్పోయిందా అన్నట్టుగా అనిపించింది.
పూర్తి కాంతితో ఉన్నప్పటికీ బయటకు చూసేటప్పుడు దాని కాంతి లేదు. అంటే దాని లక్షణాలన్నీ ఇక గర్భితమైపోయినట్టుగా దాని లక్షణాలు బయటికి వ్యక్తం అవ్వటం లేదు. అద్భుతమైన, దివ్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తం అవ్వటం లేదు. లేటెంట్‌గా ఉన్నాయి. అంటే గుప్తముగా, గూఢంగా, అంతర్గర్భితంగా ఉన్నాయి. అంటే ఇంకా లేటెన్సీ అంటే ఏంటంటే మనం కొయ్యలో నిప్పు ఎలాగైతే దాగుందో, అగ్గిపుల్ల ఇట్లాగా ఆ మందు దగ్గర ఇలాగా వెలిగించాం. వెలిగించినడుకల్లా నిప్పొచ్చింది. అంటే ఆ నిప్పు అంతకుముందు ఎక్కడుంది? దాంట్లో ఉందే. దాంట్లో లేటెంట్‌గా ఉంది. అంటే కనబడకుండా గర్భితంగా ఉందది. దాన్ని మనం ఒత్తిడి ద్వారా, ఆ ఫ్రిక్షన్ ద్వారా, ఆ ఘర్షణ ద్వారా అది వెలిగేటట్టు చేసాం మనం. దాంట్లో లేకపోతే మనం ఎంత ఘర్షణ చేసినా వెలుగు రాదు. దాంట్లో వెలుగుంది గాబట్టి, ఆ ఘర్షణ ద్వారా వెలుగు బయటకొచ్చింది. అట్లాగా మనకు లేటెంట్‌గా ఇప్పుడున్నట్టుగా మనకుంది. లేటెన్సీ. గన మనకి బయటకేమి కనపట్లేదు గానీ, లోపల ఉంది అన్నట్టుగా ఈ జీవాత్మ యొక్క స్పిరిట్ యొక్క అట్రిబ్యూట్స్. అంటే హైయర్ ట్రయాడ్‌కి సంబంధించినటువంటి లక్షణాలు, దివ్య లక్షణాలన్నీ ఏమైనాయి? గ్రాడ్యువల్ అన్‌ఫోల్డ్‌మెంట్. అంటే పూర్తిగా మరి మసుబెట్టేసి అసలు లేనట్టు అయిపోయింది కదా! జీవాత్మ పూర్తిగా తన యొక్క లక్షణాల్ని కోల్పోయినట్టుగా అయిపోయింది. డివినిటీ లేదు. యూనియన్ విత్ గాడ్ లేదు. మొత్తం మర్చిపోయిన స్థితిలో ఉండేటప్పటికల్లా, ఇప్పుడు అక్కడ అన్‌ఫోల్డ్‌మెంట్. మరలా అది పరిణమించటం, వికసించటం. వికసించటానికి పరిణమించటానికి ఇప్పుడు 2 పద్ధతుల్లో జరుగుతుందన్నాం గదా! అంటే 2 ఉన్నాయి గదా! మన దగ్గర. దేహము అంటే రూపము, ఈ దేహంలో అవతరించినటువంటి ఆ జీవాత్మ. అంటే ఆ చైతన్యము, ఆ స్పిరిట్. అంటే స్పిరిట్, మ్యాటర్. ఇప్పుడు 2 విభాగాలేంటి మనకి? స్పిరిట్ అండ్ మ్యాటర్. పదార్థము, ఆత్మ. ఈ 2 ఈ రెండిటి యొక్క పరిణామమే, ఈ రెండిటి యొక్క వికాస దశలే క్రమక్రమంగా మనం మరలా ఆ ఏకత్వానుభూతికి వెళ్ళడం. మరలా పూర్వపు స్థితికి వెళ్ళడం. అది. పూర్వపు స్థితికెళ్ళటమే. కొత్త స్థితికేమి గాదు. పూర్వపు స్థితికి వెళ్ళడమే. మరలా గుర్తుకు తెచ్చుకోవటం. ఇది 2 విధాలుగా జరుగుతుందన్నారు గదా! అంటే స్పిరిట్‌ది ఒక పక్కన జరుగుతూ ఉండగా, మ్యాటర్‌ది ఒక పక్కన ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రెండిటి యొక్క ఎవల్యూషన్‌తో మరలా స్వస్థితిలోకి మనం వెళతాము. ఈ 2 ఏంటి? హైయర్ ట్రయాడ్ స్పిరిట్, లోయర్ క్వాటర్నరీ మ్యాటర్. స్పిరిట్ అన్నామంటే ఆ 3 కలిసిపోయి ఉన్నాయక్కడ. మ్యాటర్ అన్నామంటే ఈ 4 కలిసిపోయి ఉన్నాయిక్కడ. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే. ఇట్లా త్రీ ఫోల్డ్ స్పిరిచువల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ లాటెన్సీ టు ఫుల్ పొటెన్సీ. మరి ఫుల్ పొటెన్సీ అంటే అవేమీ లేకుండా ఉందా? పూర్తిగా వెలుగుతుంది గదా! లోపల ఒత్తి వెలగకుండా ఉంటే, ఆ వెలగటం తగ్గితే, అప్పుడు దాన్ని క్రమక్రమంగా ఎక్కువ వెలుగొచ్చేటట్టుగా చేయొచ్చు మనం. సూర్యుడు వెలగకుండా పూర్తిగా తన వెలుగుని కోల్పోయి, మళ్ళా కొద్ది కొద్దిగా వెలుగుని దానికి అందేటట్టుగా చేసి, ఉదయం నుంచి కొంచెం కొంచెం వెలుగునిస్తూ దానికి, అట్లా క్రమక్రమంగా మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా పూర్తి ప్రకాశం వచ్చేటట్టుగా జరగటం. అట్లా ఉందా మరి వాస్తవంగా? లేదు. ఇప్పుడు మనము పొరపాటు పడకుండా ఉండటానికి అది గూడా చెప్తున్నాను. అంటే మనం స్పిరిటు అంటే జీవాత్మ అభివృద్ధి చెందాలి, పరిణమించాలి. అట్లాగే రూప జగత్తు, ఈ మ్యాటరు, ఈ రూపము ఇది అభివృద్ధి చెందాలి, పరిణమించాలి. అన్న దాంట్లో ఈ రూపము యొక్క పరిణమించడమే ఆహ్,
స్పిరిట్ పరిణమించటం. స్పిరిట్ పరిణమించడం అంటే అర్థం ఏంటి? ఆ మసి తీయడమే గదా! మసి మనం నెమ్మదిగా తొలగించేస్తే ఏమైంది? మళ్ళా లోపల చక్కగా వెలుగుతున్నది చక్కగా కనిపించింది మనకి. మసి ఉన్నప్పుడు అది ఎలుగుతూనే ఉంది. లాంతరుకి సంబంధించి అద్దం లోపల మసి ఏర్పడినప్పుడు, మసి ఏర్పడక ముందు అద్దం చక్కగా తుడిచి, శుభ్రంగా ఉంచి దాన్ని, ఆ లోపల ఒత్తిని వెలిగించి, మనం ఆ అద్దాన్ని దానికి తగిలిచ్చి పెట్టామిప్పుడు. చక్కగా స్పష్టంగా కాంతి వస్తుంది గదా! ఆ కాంతిలో ఏ మార్పు లేదు. మార్పెక్కడొచ్చింది? ఆ మసి ఈ అద్దం లోపల, అద్దం లోపల చుట్టూ ఏర్పడటం వల్ల, మసితో మొత్తం ఏర్పడటం, మసి దానికి అంటుకుపోవటం వల్ల, లోపల అద్దం మొత్తం లోపల ఏర్పడ అంటుకుపోవటం వల్ల ఆ మసి, ఇది కనపడకుండా పోయింది. వెలుగుతున్నప్పటికి. ఎంత తమాషా చూడండి. అంత గొప్పది గూడా, అంత గొప్ప వెలుగు లోపల ఉంటే, కనపడకుండా చేసింది చిన్న మసి. అదన్నమాట. ఇప్పుడు ఇది మసిని నెమ్మదిగా తొలగిస్తూ ఉంటే, మసి తొలగించే కొలది, ఆ లోపలున్న వెలుగు చక్కగా క్రమక్రమంగా అంటే సూర్యుడు ఎట్లాగైతే ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నానికి మనకి ఆ డిఫరెన్స్ ఎలాగైతే ఉందో, ఒక్కసారిగా మిట్ట మధ్యాహ్నపు వెలుగొస్తుందా? ఉదయానికి రాదు గదా! క్రమక్రమంగా అట్లాగే మసి మనం ఒక్కసారి తుడవలేంగా. మసి కొద్ది కొద్దిగా తుడుస్తున్నాం. కొద్ది కొద్దిగా తుడుస్తున్నాం. ఆ తుడిచి ఎంత మేరకు తుడిచామో అంత మేరకి ఆ వెలుగు బయటికి ప్రకాశించడం మొదలుపెట్టింది. కొంచెం వెలుగు బయటకొచ్చింది. ఇంకా మసి తొలగించాం. ఇంకొంచెం వెలుగు అంతకు ముందు కన్నా వెలుగు. ఆ మసి సగం దాదాపు తీసేసాం. బాగా వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా మసి లేకుండా అయిపోయింది. మళ్ళీ అద్దం మొదట్లో ఎలాగైతే ఉందో ఇప్పుడు అలాగా ఉంది. వెలుగు గూడా అంతే. అంతకుముందు ఎలాగ ఉందో ప్రారంభంలో అంత వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో అన్నట్టుగా. కానీ లోపల వెలుగులో ఏ మార్పు లేదు. పరిణమించిందెవరు? అది పరిణమించలా. అది పరిణమింప చేయటానికొచ్చిందది. ఈ దేహాత్మలోకి జీవాత్మ ఎందుకొచ్చాడు? దేహాత్మని పరిణమింప చేయటం కోసం. దేహాత్మని పరిపూర్ణం చేయటం కోసం వాడు వచ్చాడు. అంటే ఈ పద్ధతిలో మనకి అంటే ఇక్కడ ముందు ఉన్నది చెప్పుకుందాం. తర్వాత దీని యొక్క అసలైన విషయం ఏంటనేది మనము దీనికి దీని తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్తున్నాడు ఇన్ గ్రాడ్యువల్ అన్‌ఫోల్డ్‌మెంట్ డ్యూయల్ ప్రాసెస్ అంటున్నాడు. ద్వివిధ 2 విధాలైనటువంటి ప్రాసెస్‌లున్నాయి. 2 విధాల పద్ధతుల్లో ఈ పరిణామము జరుగుతూ ఉంటుంది. ఏకకాలంలో అది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఒకటేమో ఏదో దాని దారినది, ఇది దీని దారిన ఇది అన్నట్టుగా కాకుండా ఏకకాలంలోనే జరుగుతూ ఉంటుంది. కాపోతే మనకేంటంటే, మనకి అసెండింగ్ ఆర్క్, డిసెండింగ్ ఆర్క్ అని మనకు ఉంది గదా! కిందకి దిగటము, మరలా పైకి ఎగటం, ఎగియుట, పైకి ఎగసి పడటం, ఎగిసి పైకి వెళ్ళటం, క్రిందికి దిగటం. ఈ క్రిందికి దిగేటప్పుడు ఒకదానికి ఎవల్యూషను, ఒకదానికి ఇన్వల్యూషను అన్నట్టుగా మనకి చెప్పుకుంటాం. ఈ కిందకి దిగేటప్పుడేంటి మ్యాటర్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. మ్యాటర్ వికసిస్తూ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు మ్యాటరు ఆగిపోయి స్పిరిట్ వికసిస్తూ ఉంటుంది. ఇక్కడ కిందకి దిగేటప్పుడు మ్యాటరు పదార్థము ఎవాల్వ్ అవుతూ, పదార్థము పరిణమిస్తూ, అభివృద్ధి చెందుతూ, స్పిరిట్ దగ్గరకొచ్చినప్పటికల్లా కామ్‌గా ఉన్నట్టుగా ఉంటుంది. స్పిరిట్ ఏమి మార్పు లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇది ఉదాహరణ ఏంటంటే, మనం ఒక్కసారిగా దాన్ని గమనించలేం కాబట్టి, ఇప్పుడు మసి తీస్తూ ఉండడం, లేతే మసి పట్టడము, వెలుగు క్రమక్రమంగా తగ్గటం.
మసి పట్టడం అంటే ఏంటి? ఇది మసి పట్టడము పెరుగుతూ ఉండడం అంటే ఎవాల్వ్ అవ్వటం. ఎవరు? మ్యాటర్ ఎవాల్వ్ అవ్వటం. మ్యాటర్ ఎవాల్వ్ అవుతూ ఉందంటే ఏంటి? మసి పడుతూ ఉందంటే అర్థం ఏంటి? కాంతి తగ్గుతూ ఉండడమేగా. అందువల్ల స్పిరిట్ ఏమో తగ్గుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మ్యాటర్ ఏమో పెరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళా పైకి ఎగిసేటప్పుడు ఏం చేస్తాం? ఆ పట్టినటువంటి మసిని మళ్ళీ తొలగించడం నెమ్మదిగా కొంచెం కొంచెంగా. ఆ తొలగించే దానికి తగిన విధంగా ఈ స్పిరిట్ బయటికి కనపడటం. ఇట్లా జరుగుతూ ఉంటుంది. డ్యూయల్ ప్రాసెస్‌గా. ఫ్రమ్ latency to full potence of man's threefold spiritual attributes and on the other of the evolution of his four material vehicles to a condition in which they perfectly make manifest the developed powers of the human spirit. ఇక ఇదే సమయంలో లోయర్ క్వాటర్నర్ ఏదైతే ఉందో, ఆ రూపానికి సంబంధించినటువంటిది. దాని యొక్క ఎవల్యూషన్ ద్వారా ఏంటి జరుగుతుంది? అది మనం మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆ శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ్. అలా